నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ చూద్దాం. దాని ముందు ఇంతకుముందు ఒక పాయింట్ కవర్ చేయలేదు ఇంతకుముందు వీడియోలో. ప్రెసిడెంట్ ఎప్పుడు ఎలక్ట్ అయినా 5 years ఉంటాడు. సో మనకి సపోజ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉంది, బై ఎలక్షన్స్ వస్తాయి. సో ఎమ్మెల్యే ఎంత టర్మ్ ఉంటాడు, ఏదైతే రిమైనింగ్ టర్మ్ ఉందో, సో సపోజ్ 3/5 years 3 years ఉన్న తర్వాత ఎమ్మెల్యే చచ్చిపోతాడు, మిగతా 2 yearsకి కొత్త ఎమ్మెల్యే వస్తాడు. సపోజ్ ప్రెసిడెంట్ 5 years కదా, 4 years అప్పుడు చచ్చిపోయాడు అనుకుందాం, కొత్త ప్రెసిడెంట్ వచ్చిండు. కొత్త ప్రెసిడెంట్ 1 year ఉంటాడు. ఎప్పుడు ప్రెసిడెంట్ సెలెక్ట్ అయినా, ఎప్పుడు ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయినా ఆ మెంబర్షిప్ అనేది మారదు, అది ఖచ్చితంగా 5 years ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మనం ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ అని డిఫరెంట్ పవర్స్ చూద్దాం. సో ప్రెసిడెంట్ మనకు తెలుసు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ప్రెసిడెంట్ మనకి ఎగ్జిక్యూటివ్ హెడ్ అని తెలుసు ఇండియాకి. సారీ. సో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంటివి, లెజిస్లేటివ్ పవర్స్ అని డిఫరెంట్ పవర్స్ చూద్దాం. ఓకే, సో మనకి ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరు ఇండియాకి, పిఎం. నామినల్ హెడ్ ఎవరు, ప్రెసిడెంట్. ఇంత చిన్న ఎందుకు రా, కాన్సన్ట్రేషన్ పెట్టరా నాకు కొడక. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఈయన ఎవరెవరిని అపాయింట్ చేస్తాడు. అటార్నీ జనరల్ ఈయనని అపాయింట్ చేస్తాడు. అండ్ అటార్నీ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఓకే, అండ్ SC/ST కమిషన్ని ఎప్పుడు కావాల్సినప్పుడు అపాయింట్ చేస్తాడు. అండ్ ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలన్నా ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తాడు. అండ్ యూటీస్ని ఈ డైరెక్ట్లీ అడ్మినిస్టర్స్ యూటీస్ త్రూ అడ్మినిస్టర్స్ని పెట్టి డైరెక్ట్లీ అడ్మినిస్టర్ చేస్తాడు. సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఎవరు ఈ కింది వాటిలో ఎవరు ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ప్లెజర్ మీద ఎవరు ఉంటారని. సో అటార్నీ జనరల్ ఒకరు, గవర్నర్ ఒకరు, అట్లా ఒక లిస్ట్ తీసి అందరినీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అంటే ప్రెసిడెంట్ వాళ్ళని ఎప్పుడు పడినప్పుడు తీసేయచ్చు అని. కొన్నిట్లో అది వర్కౌట్ కాదు, కొన్నిట్లో అవుతుంది. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్. సో లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్ ఎప్పుడైనా ఒక ఒక పార్లమెంట్ సెషన్ని స్టార్ట్ చేయొచ్చు ఆర్ ఎండ్ చేయొచ్చు. హీ కెన్ సమ్మన్ ఆర్ ప్రొరోగ్ ద పార్లమెంట్ అండ్ డిజాల్వ్ లోక్సభ. ఓకే, అండ్ లోక్సభను డిజాల్వ్ చేసేది కూడా ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇవి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ మీదే చేస్తాడు, సొంతంగా చేయడు. ఏదైనా డిస్క్రిప్షన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ ఆయన సొంతంగా చేసే 3 పనులు. ఒకటి పిఎంని సెలెక్ట్ చేయడం, ఆ పిఎంని కూడా వీళ్ళ పార్టీ చెప్తుంది, మనం సో నరేంద్ర మోడీ అంటే ఆయన పిఎంని సెలెక్ట్ చేస్తాడు. సెకండ్ వన్ కూటమి గవర్నమెంట్స్ అంటే క్లియర్ పిఎం లేనప్పుడు ఈయన డిస్క్రిప్షన్ యూజ్ చేసి పిఎంని సెలెక్ట్ చేస్తాడు. ఇది కూడా కోalition ఎవరైతే కూటమి ఉంటారో వాళ్ళే చెప్తారు. ఈ 2 పనులు తప్ప ఇంకా ఏ పని ప్రెసిడెంట్ ఒంటరిగా డిసిజన్ తీసుకోవచ్చు. సో ప్రెసిడెంట్ ఏం తీసుకుంటే ఆయన ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎన్నుకుంటారు. ఓకే, అండ్ కెన్ సమ్మన్ జాయింట్ సిట్టింగ్ ప్రిసైడెడ్ బై లోక్సభ స్పీకర్. సో జాయింట్ సిట్టింగ్ కూడా ఈయన సమ్మన్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈయన హీ అడ్రసెస్ ఎవ్రీ ఫస్ట్ సెషన్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు 2023 ఎలక్షన్స్, 24 ఎలక్షన్స్ అవుతున్నాయి. ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్త అసెంబ్లీ వస్తుంది, కొత్త లోక్సభ వస్తుంది. ఆ కొత్త లోక్సభని ఫస్ట్ సెషన్ని ఈయన అడ్రస్ చేస్తాడు. అండ్ ప్రతి ఇయర్ జరిగే ఫస్ట్ సెషన్ కూడా ఈయన అడ్రస్ చేస్తాడు. సో హీ అడ్రసెస్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఎవ్రీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్, అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ అడ్రస్డ్ బై హిమ్. అండ్ నెక్స్ట్, వెన్ ఎ స్పీకర్, లోక్సభ స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఆర్ రాజ్యసభ చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్ ఈజ్ వ్యాకెంట్. సో నీకు స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ లేడు, మరి ఇప్పుడు ఎట్లా అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు ఎనీ మెంబర్ ఆఫ్ యాజ్ ఎ స్పీకర్. సో లోక్సభకు చెందినవాడిని కానీ రాజ్యసభకు చెందినవాడిని స్పీకర్ కానీ చైర్మన్ కానీ లేకుంటే, వాళ్ళ డిప్యూటీస్ కూడా లేకుంటే, స్పీకర్ లేకుంటే, డిప్యూటీ స్పీకర్ లేకుంటే, ఇద్దరు లేకుంటే ఏం చేస్తాడు ప్రెసిడెంట్, ఎవరైతే లోక్సభ మెంబర్ని అపాయింట్ చేస్తాడు స్పీకర్ లాగా. అండ్ సేమ్ విత్ ద రాజ్యసభలో నీకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎవరు లేకుంటే ఏం చేస్తారు, ఆ రాజ్యసభ మెంబర్ని మనకి అపాయింట్ చేస్తాడు. ఓకే, రాజ్యసభ మెంబర్ని మనకి అపాయింట్ చేస్తాడు. నెక్స్ట్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొన్న రీసెంట్గా సుధామూర్తి మనకి వచ్చింది. సో ఆమె లిటరేచర్ సెక్షన్ నుంచి వచ్చింది. ఆర్ట్ నుంచి ఇళయరాజా, ఇంతకుముందు
ఎంపీ లాగా వచ్చిండ్రు. వీళ్ళు ఎట్లా వస్తున్నారు, వీళ్ళు ఎలక్షన్స్ పోతలేరు కదా అంటే ప్రెసిడెంట్ నామినేట్ ఇస్తుంది. సో ఈ 4 రంగాల నుంచి, సో సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, లిటరేచర్, ఈ 4 రంగాల నుంచి ఎవరైతే ఇండియాకి ఘనతలు సాధించారో అట్లాంటి వ్యక్తిని ప్రెసిడెంట్ 12 మెంబర్స్ని నామినేట్ ఇస్తారు. సో రీసెంట్గా సుధామూర్తిని నామినేట్ చేసిండ్రు. అప్పుడు సచిన్ కూడా నామినేట్ ఇస్తారు, కానీ సచిన్ సోషల్ సర్వీస్ సెక్టర్లో నామినేట్ ఇస్తారు. సో లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్, ఈ 4 విభాగాల్లో ఎవరైతే మనకి ఉన్నత శిఖరాలు అధిరోహించారో వాళ్ళని మనని ప్రెసిడెంట్ అన్నట్టయినా పోయి చేస్తారు. సో ఇంతకుముందు ఒకటి ఉండే మనకి 2 ఆంగ్లో ఇండియన్స్ని కూడా ఉండే. సో 2 ఆంగ్లో ఇండియన్స్ని కూడా ప్రెసిడెంట్ చేసేది ఒకప్పుడు, చేసేటోడు. కానీ ఇప్పుడు ఆ ప్రొవిజన్ అనేది 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసేసిండ్రు. సో ఇప్పుడు అది లేదు మనకి. సో నామినేట్ చేసేది 2 ఆంగ్లో ఇండియన్స్ చేసేది లేదు. ఇది 104th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని తీసేసిండ్రు. ఓకే, నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ డిస్క్వాలిఫైడ్ బై ప్రెసిడెంట్ ప్లస్ ఎలక్షన్ కమిషన్. సో ఇంతకుముందు మనం డిఫెక్షన్లో అది చూసినాం కదా. ఎప్పుడైనా డిస్క్వాలిఫికేషన్ వస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్ ఎంపీస్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. అండ్ కొన్ని బిల్స్ ఉంటాయి. అండ్ ఈయన లెజిస్లేటివ్ పవర్స్లో కొన్ని బిల్స్ ఉంటాయి ఈయనకి. ఆ బిల్స్ ఈయన రికమెండేషన్తో మాత్రమే మనకి ఇంట్రొడ్యూస్ కావాలి. అందులో ఒకటి స్టేట్ బిల్. కొత్త స్టేట్ కావాలి, స్టేట్ బౌండరీస్ మార్చాలి, స్టేట్ బౌండరీస్ ఆల్టర్ చేయాలన్నా, కొత్త స్టేట్ ఫామ్ చేయాలన్నా మనకి ఖచ్చితంగా ప్రెసిడెంట్ ముందు పర్మిషన్ కావాలి. అండ్ ఏదైనా మన ఎక్స్పెండిచర్ విచ్ ఇన్వాల్వ్స్ సిఎఫ్ఐ, ఫండ్ ఆఫ్ ఇండియా, మన ఏదైతే ఇండియన్ ఫండ్ ఉంటుందో ఆ ఫండ్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, సో దాన్ని ఏదైనా ఇన్వాల్వ్ చేసే బిల్లు ఉన్నా అప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా ప్రైవేట్ పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి పోతే ఆయనకి ఏమేమి ఛాన్సెస్ ఉంటాయి. సో బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి పోతే ఆయనకి 2 ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ ఇస్ అసెంట్ ఇవ్వలేదంటే దాన్ని రిజెక్ట్ చేసినట్టు. ఓకే, ఆర్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ నాట్ మనీ బిల్ హీ కెన్ రిటర్న్ ద బిల్. అంటే ఇది కరెక్ట్ కాదు, మీరు రిటర్న్ చేయండి అని రిటర్న్ చేయొచ్చు. సో మనీ బిల్ని రిటర్న్ చేయొచ్చు. అదే మనీ బిల్ అయితే, సో మనీ బిల్లు నువ్వు ముందు నీకు ప్రెసిడెంట్ రికమెండేషన్తోనే మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తావు. సో ఆయనకు మళ్ళీ రిటర్న్ చేయడానికి ఉండదు. సో ఆయనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఏదర్ అసెంట్ ఇవ్వచ్చు లేకపోతే విత్ హోల్డ్ చేయొచ్చు. ఈ 2 తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ అసెంట్ ఇచ్చిందంటే ఏమవుతుంది, ఆ బిల్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ విత్ హోల్డ్ ఇచ్చింది అనేది బిల్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో ఇవి 2 కాకుండా వాట్ ఇఫ్ హీ రిటర్న్స్ ద బిల్. సో ఒకవేళ రిటర్న్ చేస్తే, ఇఫ్ బిల్ ఈస్ పాస్డ్ అగైన్ బై ద పార్లమెంట్, మళ్ళీ కూడా పార్లమెంట్ అదే బిల్ ఇస్తుంది ప్రెసిడెంట్కి. సో అప్పుడు ప్రెసిడెంట్ హ్యాస్ టు గివ్ హిస్ అసెంట్. అంటే సెకండ్ టైం ప్రెసిడెంట్కి ఆబ్లిగేషన్ ఉంది. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ. సెకండ్ టైం మీకు బిల్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ కొన్ని గవర్నర్ ప్రెసిడెంట్కి ఇస్తాడు బిల్స్ అసెంట్ కోసం. సో అదేంటి స్టేట్ బిల్స్ అంటారు వాటిని. సో ఇఫ్ ఎ స్టేట్ లెజిస్లేచర్ నీకు గవర్నర్కి ఒక బిల్, ప్రెసిడెంట్కి ఒక బిల్ ఇచ్చింది, ప్రెసిడెంట్ రిటర్న్ చేసిండు. సో ప్రెసిడెంట్ సెకండ్ టైం కూడా మళ్ళీ ఇచ్చింది. సో అప్పుడు ప్రెసిడెంట్కి ఆబ్లిగేషన్ ఉంటుంది అంటే ఆబ్లిగేషన్ ఉండదు. ప్రెసిడెంట్కి సెకండ్ టైం స్టేట్ విషయంలో మాత్రం ఆబ్లిగేషన్ ఉండదు. సో సెకండ్ టైం అయినా ఎన్నిసార్లు అయినా స్టేట్ బిల్స్ ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, అదొకటి. ప్రెసిడెంట్కి అబ్సల్యూట్ వీటో ఉంటుంది స్టేట్ బిల్స్ మీద. అంటే కంప్లీట్ ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా రిజెక్ట్ చేయొచ్చు. అది రిటర్న్ వచ్చినా కూడా రిజెక్ట్ చేయొచ్చు. సో యాక్చువల్లీ ఇది ఏమవుతుందంటే, ఫస్ట్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నీకు ఈ రిటర్నింగ్ శక్తిని తీసేసింది ఇందిరాగాంధీ గవర్నమెంట్. సో ఇందిరాగాంధీ గవర్నమెంట్ తీసేస్తే మళ్ళీ 44th అమెండ్మెంట్ ద్వారా సో వన్స్ రిటర్న్ చేయొచ్చు అని నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అనుకుంటా. సో అది చెప్తుంది. సో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది వచ్చింది మనకి. సో ఓన్లీ వన్స్ రిటర్నింగ్, ప్రెసిడెంట్కి వన్స్ ఉంది ఛాన్స్ రిటర్న్ చేసేది అనేది మనకి 44th అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఆర్డినెన్స్, వెరీ 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 ఇంపార్టెంట్.
సో ఆయనకున్న లెజిస్లేటివ్ పవర్లో ఆర్డినెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఆర్డినెన్స్? ఈ ప్రొమల్గేట్స్ ఆర్డినెన్స్ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. అంటే ఎప్పుడైతే ఒక సెషన్, ఇప్పుడు ఇది లోక్సభ, ఇది రాజ్యసభ, లోక్సభ నడుస్తుంది, రాజ్యసభ నడుస్తలేదు, రాజ్యసభ సెషన్లో లేదు ఇప్పుడు. సో ఆర్ ఏదైనా లోక్సభ నడవట్లేదు, రాజ్యసభ నడుస్తుంది, ఆర్ బోత్ నడవట్లేదు. సో అంటే అట్లీస్ట్ ఒకటి నడవకున్నా ప్రెసిడెంట్ కొన్ని ఆర్డినెన్సెస్ ఇస్తాడు. ఇవి ఏంటివంటే సేమ్ యాక్ట్స్ లానే, ఇప్పుడు ఎట్లయితే మనకి పార్లమెంట్ యాక్ట్స్ ఉంటాయో ఆ పార్లమెంట్ యాక్ట్స్ లాగానే ఉంటాయి ఇవి కూడా. సో వాటిని ఆర్డినెన్స్ అంటారు. సో ఇవి ఎప్పుడు ఇస్తారు? వెన్ పార్లమెంట్ ఈస్ నాట్ ఇన్ సెషన్, ఏదైనా ఎమర్జెన్సీ రైజ్ అయినప్పుడు ఇట్లాంటివి ఇస్తాడు. సో ఓన్లీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఇస్తాడంటే కాదు, జనరల్గా అట్లా ఇస్తారు. కానీ ఎప్పుడైనా ఇవ్వచ్చు. ప్రజెంట్ ఈరోజు రేపు తెల్లారి కూడా ఇవ్వచ్చు, ఈరోజు కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఇది సరే ఇచ్చిండు, అదే నడుస్తుంది. సో రెండు సెషన్స్కి వచ్చినాయి. ఓకే. వీటి మధ్య మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉంటుంది? 6 months ఉంటుంది. అంటే నీకు 6 monthsలో ఖచ్చితంగా 2 సెషన్లోకి రావాలి. సో 6 months అయినాయి, ఇవి వచ్చినాయి. ఇవి వచ్చిన తర్వాత మరి నీకు ప్రెసిడెంట్ ఒక యాక్ట్ ఇచ్చిందని వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ వీళ్ళు ఎస్ అంటే అది యాక్ట్ లాగా మారుతుంది. అండ్ ఇది వీళ్ళు ఎంతలోపు చెప్పాలి? 6 weeks లోపు డిసైడ్ చేయాలి. ఓకే. సో ఇది మనకి ఈయన ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేసిన, ఆర్డినెన్స్ ఇచ్చిన లాస్ట్ అల్టిమేట్ పవర్ మాత్రం ఎవరి దగ్గర ఉంటుంది? మన పార్లమెంట్ దగ్గర ఉంటుంది. ఓకేనా? సో ఒక మ్యాక్సిమం నీకు ఒక ఆర్డినెన్స్ ఎంతసేపు ఉంటుంది? 6 months, ఇక్కడ 6 weeks. సో పార్లమెంట్ ఒప్పుకోకుంటే నీకు 6 months 6 weeks ఉంటుంది. మరి వీళ్ళు దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు అంటే ఎప్పుడైనా క్యాన్సిల్. ఇప్పుడు 6 monthsలో కలిసిండ్రు, 6 monthsలో కలిస్తే క్యాన్సిల్ చేయొచ్చు. వీళ్ళకి నచ్చకుండా రిపీల్ చేయొచ్చు, ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అంతకు ముందు కూడా క్యాన్సిల్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం ఒకవేళ నీకు క్యాన్సిల్ చేయకుండా ఉండే టైం అంటే 6 months 6 weeks. సో 6 months 6 weeks వరకు మ్యాక్సిమం టైం ఉంటుంది. నెక్స్ట్, ప్రెసిడెంట్ లేస్ రిపోర్ట్స్ ఆఫ్ కాగ్ అధికారి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, యూపీఎస్సీ, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్స్ బిఫోర్ పార్లమెంట్. సో పార్లమెంట్ ముందు ఈ కమిషన్స్ అనేవి పెడతాడు, కమిషన్ రిపోర్ట్స్ అనేవి పెడతాడు. సో కాగ్ రిపోర్ట్, యూపీఎస్సీ రిపోర్ట్, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అండ్ అదర్స్ రిపోర్ట్. సో నెక్స్ట్, ఫైనాన్షియల్ పవర్స్. సో ఫైనాన్షియల్ పవర్స్ ఏంటి అంటే మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో ఇంతకుముందు చెప్పినాం కదా ఆల్రెడీ. సో మనీ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రెసిడెంట్స్ రికమెండేషన్స్. అండ్ ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనకి గ్రాంట్స్ కావాలన్నా, ఎనీ గ్రాంట్స్, డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ని ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తాడు. డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అంటే మాకు సో అండ్ సో బడ్జెట్, లేకపోతే ఈ రోడ్కి సో అండ్ సో 1000 crores, ఇట్లాంటి వాటికి రికమెండ్ చేసేది డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ రికమెండ్ చేసేది ఎవరు? ప్రెసిడెంటే. ఓకే. అండ్ ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది, మన కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది, ఇది ఎమర్జెన్సీ ఫండ్. సో దాని నుంచి అడ్వాన్సెస్ దాని నుంచి డబ్బులు తీసే శక్తి ఎవరికి ఉంది? ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఓకే. నెక్స్ట్, జ్యుడిషియల్ పవర్స్. సో వాట్ ఆర్ జ్యుడిషియల్ పవర్స్? సో ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఓకే. అండ్ ఈ చీఫ్ జస్టిస్ సేమ్ ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ విత్ అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్స్ అదర్ జడ్జెస్ కదా. సో ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ ఈయన చీఫ్ మినిస్టర్ని, ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తాడు. అండ్ ఆయన అడ్వైస్తోని సుప్రీంకోర్టు జడ్జెస్ని చేస్తాడు. సో చీఫ్ జస్టిస్ అడ్వైస్తోని మిగతా జడ్జెస్ని చేస్తారు. అండ్ ఇంకొకటి, హీ కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు నుంచి నువ్వు ఎటువంటి అడ్వైస్ అయినా తీసుకోవచ్చు. సపోజ్ కొన్ని లాస్ ఇప్పుడు ప్రెసిడెంట్కి తెలియదు, ఏదైనా డౌట్ వచ్చింది, ఈ లా కరెక్టేనా, ఇది కరెక్టేనా, అట్లాంటి డౌట్ వచ్చినప్పుడు మాత్రం నీకు ఆయన సుప్రీంకోర్టు దగ్గర అడ్వైస్ తీసుకుంటాడు. సో ఈ లా ఉంది, ఇది ఎట్లా ఉంది, సో దేని మీద అడ్వైస్ తీసుకుంటాడు? ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్.
అండ్ సచ్ అడ్వైస్ అండ్ సుప్రీంకోర్టు అట్లా ఇచ్చింది, ఖచ్చితంగా పాటించాలని లేదు. అండ్ ఆయన పేరులోనే ఉంది, ఇట్ ఈస్ అన్ అడ్వైస్. ఓకే. అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆర్ ఏదైనా ప్రతి ఇంటర్నేషనల్ ట్రీటీ ఆయన పేరు మీద చేస్తారు. ఓకే. అండ్ హీఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇది తెలుసు మనకి. సో ఆయన సుప్రీం కమాండర్ డిఫెన్స్ ఫోర్సెస్కి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటో పవర్. సో వీటో పవర్ అంటే ఏంటిది? వీటో పవర్ అంటే ఏంటిదంటే అందులో ప్యాక్స్ వీటో అని చదువు, PAQS, పాకెట్ వీటో, అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో అండ్ సస్పెన్సివ్ వీటో. అండ్ PASQ, ఈ క్యూ మనకి లేదు, ఇండియాలో క్యూ అనేది లేదు. అసలు వాట్ ఈస్ పాకెట్ వీటో, వాట్ ఈస్ అబ్సల్యూట్ వీటో, వాట్ ఈస్ క్వాలిఫైడ్ వీటో, వాట్ ఈస్ సస్పెన్సివ్ వీటో? పాకెట్ వీటో అంటే ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బిల్లు మీద ఎటువంటి యాక్షన్ అనేది ఉండదు. అంటే యాక్షన్ తీసుకోకుండా అట్లనే ఉంచుతాడు. సపోజ్ ఈరోజు బిల్లు వచ్చింది, ఈ బిల్లు ఇట్లనే పాకెట్లో పెట్టుకుంటాడు, ఎన్ని డేస్ అని అట్లనే పెట్టుకుంటాడు. సో దాన్ని कुछ भी नहीं करते उन्होंने, ऐसा कालिच रखते पॉकेट में. सो उसको మనం क्या बोलते हैं, हम पॉकेट वीटो बोलते. और एब्सोल्यूट वीटो क्या है? एब्सोल्यूट वीटो में उन्होंने क्या करते कि उन्होंने विथहोल्ड करते कि उन्होंने नहीं देते, असेंटा नहीं देते, उन्होंने असेंटा नहीं देते, उन्होंने बोलते अरे जा हम क्यों देते तो हमको असेंट, ऐसा बोलते उन्होंने, जा हम नहीं देते असेंट. సో ఇవి రెండు ధర్మంకు తెలుసు. సో పాకెట్ వీటో అంటే ఎటువంటి యాక్షన్ అట్లనే పెడతాడు. విత్ హోల్డ్ అంటే ఆయనకి హీ రిస్ట్రెయిన్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఓటింగ్ ఆర్ గివింగ్ అసెంట్. సో నెక్స్ట్ ఏంటిది? సో ఇవి రెండు తెలుసు మనకి. వీటో పవర్ ఏంటిది? క్యాన్సిల్ చేయడం, అది కూడా గుర్తుండాలి, ఏదైనా క్యాన్సిల్ చేయడం. సో క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటిదంటే ఒక్కసారే చేస్తాం మనం అంటే ఏంటిది? ఇప్పుడు మనకి విచ్ కెన్ బి ఓవర్ రిటర్న్ బై లెజిస్లేచర్ విత్ హయ్యర్ మెజారిటీ. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు రిటర్న్ గురించి మాట్లాడినాం కదా. సో ప్రెసిడెంట్ ఒక బిల్ రిటర్న్ చేస్తాడు పార్లమెంట్కి, అంతే, ఇది మాత్రమే చేయవచ్చు. ఇది ఒక క్వాలిఫైడ్ వీటో, దీని అంటారు. అంటే ఇది క్వాలిఫైడ్ వీటో అని ఎప్పుడు అంటారు? ఎప్పుడైతే పార్లమెంట్ దీన్ని మళ్ళీ చేస్తుందో. ఇప్పుడు ప్రెసిడెంట్ వద్దు అన్నాడంటే ప్రెసిడెంట్ రిటర్న్ చేసిందంటే మళ్ళీ పార్లమెంట్ చేసింది, మళ్ళీ పార్లమెంట్ ఇటు ఇచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఈ పార్లమెంట్ సపోజ్ ఈ పార్లమెంట్ ఇక్కడ దీనికి సింపుల్ మెజార్టీతో కావాల్సిన బిల్ ఇది. సో వన్ సెకండ్ హాఫ్ మెజార్టీతో అయ్యే బిల్ ఇది. సో ఇది హాఫ్ మెజార్టీతో అయ్యే బిల్లు. ఫస్ట్ టైం పార్లమెంట్ పాస్ చేసింది, ప్రెసిడెంట్ రిటర్న్ చేసిండు. సో ఎప్పుడైతే సెకండ్ టైం ఇది పాస్ చేసేటప్పుడు 1/3 అంటే దీనికంటే హయ్యర్ మెజారిటీతో పోతుందో దాన్ని క్వాలిఫైడ్ వీటో అంటాం. అంటే క్వాలిఫైడ్ వీటో అంటే ఏంటిది? విచ్ కెన్ బి ఓవర్ రిటన్ బై లెజిస్లేచర్, అంటే విత్ హయ్యర్ మెజారిటీ. ఓకే. అంటే ఈయనకు పవర్ ఉంది, రిటర్న్ చేసే పవర్, కానీ దీన్ని మళ్ళీ తిప్పికొట్టే పవర్ ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది, లెజిస్లేచర్కి ఉంది. దేంతో? విత్ హయ్యర్ మెజారిటీ. సో విత్ హయ్యర్ మెజారిటీతో తిప్పికొట్టినప్పుడు దాన్ని మనం ఏమంటాం? క్వాలిఫైడ్ వీటో అంటాం. సో సేమ్ లాస్ట్ టైం ఎంత ఉంటుందో సేమ్ అంతే దాంతో తిప్పికొడితే దాన్ని మనం ఏమంటాం? సస్పెన్సివ్ వీటో అంటాం. సో ఇండియాలో సస్పెన్సివ్ వీటో ఉంది, కానీ క్వాలిఫైడ్ వీటో లేదు. అంటే ఏంటిది? మనకి ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఎప్పుడైతే మనకి రిటర్న్ చేస్తాడో లెజిస్లేచర్కి, అప్పుడు సేమ్ దానికి ఆ బిల్లుకి ఎంతైతే మెజారిటీ కావాలో అంతే మెజారిటీతో పాస్ చేస్తే తప్ప ఇంతకుముందు దానికి 2/3 అయింది కదా ఇప్పుడు 3/4 చేస్తాం అట్లా అనేది ఉండదు. సో దాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓ షిట్. సో నెక్స్ట్, ప్రెసిడెంట్కి మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ రిటర్న్ చేయొచ్చా? ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ మీద వీటో పవర్ ఉందా అంటే లేదు. కాన్స్టిట్యూషన్కి అమెండ్మెంట్కి సంబంధించి ప్రెసిడెంట్కి ఎటువంటి పవర్ లేదు. ఓకే. నెక్స్ట్, మరి స్టేట్ మనీ బిల్. ఇప్పుడు ప్రెసిడెంట్కి మనం స్టేట్తో సంబంధించి ఎన్నిసార్లు రిటర్న్ చేయొచ్చు, ఎన్నిసార్లు అసెంబ్లీ అంటున్నాం కదా. సో ఎన్నిసార్లు మనీ బిల్ని రిటర్న్ చేయొచ్చు అంటే చేయరాదు, ఒక్కసారి కూడా రిటర్న్ చేయరాదు మనీ బిల్ని. ఓకే. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంతకుముందు చూసినాం కదా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ఆర్టికల్ 123. ఎక్కడైతే నేను ఆర్టికల్స్ ఇచ్చినా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాలి.
సో ఈ ఆర్టికల్ 123 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అదేంటిది, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఎప్పుడైతే అట్లీస్ట్ వన్ హౌస్ ఇస్ నాట్ ఇన్ సెషన్ ఆర్ బోత్. సో అంటే ప్యారలల్ అంటే ఏంటిది అంటే ఆల్రెడీ నీకు 2 సెషన్స్ ఆన్లో ఉన్నప్పుడు నీకు అంటే ఏంటిది, నీకు ఇది పార్లమెంట్తో పాటుగా నీకు లేదు ఛాన్స్ ప్రెసిడెంట్కి. ఎప్పుడు వేస్తావు, ఇవి లేనప్పుడు మాత్రం ఇవి లేనప్పుడు చేస్తావు, ఇట్లున్న 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 చేస్తాం. కానీ ఇవి ఆల్రెడీ నీకు సెషన్లో ఉన్నప్పుడు ప్యారలల్గా మాత్రం మనకు చేయడానికి ఛాన్స్ లేదు. సో ఇట్ షుడ్ బి లైక్ ఒక ఒక ఏంటిది కింద అంటే ఒక దాని కింద ఉంటుంది తప్ప దాంతో పాటు ఉంటుంది. ఇది లేకుంటే అది ఉంటుంది, కానీ దీంతో పాటు అది ఉండదు. ఓకే, నెక్స్ట్, ప్రెసిడెంట్ మేక్స్ అన్ ఆర్డినెన్స్ వెన్ హీ సాటిస్ఫైడ్. సో ప్రెసిడెంట్ ఎప్పుడు ఆర్డినెన్స్ చేస్తారంట, ఆయన సాటిస్ఫై అయినప్పుడు. సో దట్ ఈ కండిషన్ అరైజ్ అయింది, ఆ సిచ్యువేషన్ అరైజ్ అయింది మనం ఆర్డినెన్స్ చేయడానికి. సో మరి అసలు ఆయన ఎప్పుడు సాటిస్ఫై అవుతాడంటే సో అండ్ సో డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. అండ్ ఈజ్ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్, ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇంతకుముందు లేకుంటే, బట్ కూపర్స్ కేస్ 1970 తర్వాత ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్ అంటే సంథింగ్ రాంగ్ అని. ఓకేనా. సో ఒక మాలిఫైడ్ ఉద్దేశంతో తప్ప ఇంక వేరే ఉద్దేశంతోనైనా చేయొచ్చు. వన్స్ వి ఫీల్ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ ఒకవేళ గ్రౌండ్ మాలిఫైడ్ లాగుంది అంటే ఏదో తప్పుడు ఉద్దేశంతో ఉంది అంటే ఆయనని అప్పుడు జ్యుడిషియల్ రివ్యూకి ఓపెన్ ఉంటుంది. ఓకే, సో అది. సో ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ జ్యుడిషియల్ రివ్యూకి ఓపెన్ ఆన్ వాట్ గ్రౌండ్, ఆన్ మాలిఫైడ్ గ్రౌండ్. సో సచ్ ఆర్డినెన్స్ కెన్ బి ప్రొమల్గేటెడ్ ఆన్ సచ్ సబ్జెక్ట్స్ ఆన్ విచ్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్. అంటే ఏ లాస్ మీద చేయొచ్చా, ఇప్పుడు స్టేట్ లా ఉంటుంది సో అండ్ సో, కొన్ని మీద స్టేటే చేయాలి, దాని మీద ప్రజెంట్ చేయరాదు. ఏవైతే మనకి పార్లమెంట్ చేసే అధికారాలు ఉన్నాయో విచ్ పార్లమెంట్ కెన్ మేక్ లాస్, దాని మీద మాత్రమే ప్రెసిడెంట్ చేయగలుగుతాడు. ఓకే, నార్మల్ టైమ్స్లో. సో నెక్స్ట్, వెన్ పార్లమెంట్ మీట్స్ అగైన్, ఇంతకుముందు చెప్పిన ఎప్పుడైతే పార్లమెంట్ మళ్ళీ కలుస్తుందో, ఇఫ్ సచ్ ఆర్డినెన్స్ ఈజ్ అప్రూవ్డ్ బై పార్లమెంట్, ఆర్డినెన్స్ బికమ్స్ యాక్ట్. ఏ యాక్ట్ అయితే నార్మల్ ఎట్లయితే పార్లమెంట్ యాక్ట్ వస్తాయో అట్లా యాక్ట్ అవుతుంది. సో పార్లమెంట్ మళ్ళీ మీట్ అయింది, 2 పార్లమెంట్స్ మీట్ అయినాయి, అండ్ ఈ యాక్ట్కి ఇద్దరు ఓకే చెప్పినారు, ఈ ఆర్డినెన్స్కి అప్పుడు యాక్ట్ అవుతుంది, నార్మల్ లాగా ఉంటుంది. ఇఫ్ పార్లమెంట్ డజంట్ టేక్ ఎనీ యాక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ పార్లమెంట్ డజంట్ టేక్ ఎనీ యాక్షన్. సో ఎంతమంది చెప్పిన 6 వీక్స్ లోపు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ 6 వీక్స్ లోపు ఏ యాక్షన్ తీసుకోకుంటే దెన్ ఆర్డినెన్స్ సీజెస్, అంటే అక్కడికి ఆర్డినెన్స్ ఎండ్ అయిపోతుంది. వీళ్ళు క్యాన్సిల్ చేసినా చేయకున్నా. సో వాళ్ళు పార్లమెంట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు 6 months మీట్ అయిన వాళ్ళు 6 వీక్స్కి వీళ్ళు మీట్ అయిన 6 వీక్స్కి ఎటువంటి యాక్షన్ లేకుంటే అది ఆటోమేటిక్గా సీజ్ అయిపోతుంది. సో దానికి ముందే ఒక రిజల్యూషన్ పాస్ చేసి కూడా ఎండ్ చేయొచ్చు. సో పార్లమెంట్ ఇష్టం లేకుండా అదొక ఎన్ని మంత్స్ ఉండగలుగుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పార్లమెంట్ అప్రూవల్ లేకుండా ఒక ఆర్డినెన్స్ 6 months. సో 6 months ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన కదా, వీళ్ళు అట్లీస్ట్ 6 months ఒకసారి కలిసినరు. వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి ఇష్టం లేకుండా ఎంతసేపు ఉంటుంది, మ్యాక్సిమం 6 weeks ఉంటుంది. 6 weeks తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి ఇష్టం లేదు కదా, వీళ్ళు ఓకే చెప్పలేదు, అది సీజ్ అయిపోతుంది. సో ఒకటి వితౌట్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఒకటి మ్యాక్సిమం 6 months అండ్ 6 weeks వరకు ఉండొచ్చు. 6 months ప్లస్ 6 weeks అంటే 180 days, ఇవి ఒక 6, 7, 42 days, 220 చిల్లర. సో అండ్ హీ కెన్ ఇంతకుముందు చెప్పాను కదా, హీ కెన్ ప్రొమల్గేట్ ఆర్ విత్డ్రా అనే ఆర్డినెన్స్ ఓన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆయనకి ఏ పవర్ ఉండదు సొంతంగా చేయడానికి. జస్ట్ ఒక ఏమంటారు, నామినల్ హెడ్ లాగా. ఓకే, అండ్ ఆర్డినెన్స్ క్యాన్ బి రెట్రోస్పెక్టివ్ అంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి, ఇప్పుడు సపోజ్ ఇది 2024 కదా, సో 2004 నుంచి వర్తిస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇట్ కెన్ మాడిఫై ఆర్ రిపీల్ ఎనీ పార్లమెంట్ యాక్ట్ ఆర్ ట్యాక్స్ లా. సో ఇది ఎనీ పార్లమెంట్ లా, ఎందుకంటే ఇది కూడా ఒక యాక్ట్ లానే కాబట్టి ఇది కూడా రిపీల్ చేయొచ్చు. దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్ చేసేంత పవర్ దీనికి లేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో an ordinance cannot be issued to amend constitution. So constitution amend చేయడానికి you cannot issue an ordinance.
వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్డినెన్స్ నీకు సేమ్ యాక్ట్ లాగానే అది రెట్రోస్పెక్టివ్ నుంచి కూడా ఇవ్వచ్చు, అది వేరే ప్రీవియస్ పార్లమెంట్ యాక్ట్స్ని లాస్ని రిపీల్ చేయొచ్చు, ఆర్ ట్యాక్స్ లాస్ని కూడా ఇది మాడిఫై చేయొచ్చు, అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మాత్రమే టచ్ చేయొద్దు. సో డీసీ, దీనికి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే డీసీ వాధ్వా కేసు. సో డీసీ వాధ్వా కేసు ఏం చెప్తుందంటే, అప్పుడు ఆయన బీహార్ గవర్నర్ ఏం చేసిండు, ఒకటే ఆర్డినెన్స్ పదే 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 ఇవ్వడం. ఎందుకు? పార్లమెంట్ సెషన్ లేనంత వరకు అది నడుస్తుంది కదా. ప్రతిసారి పార్లమెంట్ సెషన్లో ఉండయి, పార్లమెంట్ ఎప్పుడో ఒకసారి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి కలుస్తుంది. ఆ సెషన్లో లేనప్పుడు నేను ఆర్డినెన్స్ చేయడం గ్యాప్లో. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు సెషన్లో ఉంటాయి ఇవి రెండు, ఒక 4 months ఉంటాయా, ఈ 4 monthsలో ఒక ఆర్డినెన్స్ ఇస్తాడు. మళ్ళీ సెషన్లో కలిసినప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసినారు, మళ్ళీ ఇంకొక ఆర్డినెన్స్ చేయడం, సేమ్ ఆర్డినెన్స్ కొంచెం టెక్స్ట్ అటు ఇటు ఆల్మోస్ట్ సేమ్ టెక్స్ట్తో మళ్ళీ ఆర్డినెన్స్ చేయడం. ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చిండు? 256 ఆర్డినెన్సెస్ ఇచ్చిండు. ఇచ్చింది చిరాకు వచ్చింది. ఆ కేసు పేరు డీసీ వాధ్వా కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. సో అప్పుడు సుప్రీంకోర్టు అంటుంది, రిపీటేటివ్ అదే ప్రొమల్గేషన్ ఆఫ్ ఆర్డినెన్సెస్ కరెక్ట్ కాదు. మళ్ళీ ఏంటిది, నువ్వు అదే టెక్స్ట్తోని జస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఒక సపరేట్ పవర్ కోసం చూస్తున్నావు. అంటే ఏంటిది, ఇక్కడ నేను ఏదో యాక్ట్ చేసి మనం డెవలప్ చేద్దామని కాదు. వీళ్ళు ఒప్పుకుంటలేరు, నేను చేస్తున్నావు, నువ్వు ఒప్పుకుంటలేరు, వీళ్ళు చేస్తున్నావు. అంటే ఏంటిది, ఒక ప్యారలల్ పవర్ లాగా ఉందామని చూస్తున్నావు, అది కరెక్ట్ కాదని, ఇట్ అమౌంట్స్ టు వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్తుంది బీహార్ గవర్నర్ కేసులో. ఓకే. అండ్ నెక్స్ట్ పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్కి ఎటువంటి పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి, ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 72. సో పార్డనింగ్ అండర్ ఆర్టికల్ 72 ఆయన ఎటువంటి అఫెన్సెస్కి అగేన్స్ట్గా పార్డన్ చేయొచ్చు. సో యూనియన్ లాకి ఉండే అఫెన్సెస్, యూనియన్ లాకి అగేన్స్ట్ ఏవైతే అఫెన్సెస్ చేసిండ్రో వాటికి అగేన్స్ట్గా పార్డన్ చేయొచ్చు. అండ్ మిలిటరీ కోర్ట్ ఏదైతే అఫెన్సెస్ తీర్పులు ఇచ్చిందో ఆ తీర్పులను కూడా పార్డన్ చేయొచ్చు. అండ్ డెత్ సెంటెన్స్ని కూడా పార్డన్ చేయొచ్చు. సో గవర్నర్కి ప్రెసిడెంట్కి మెయిన్ తేడా ఇది కూడా. సో గవర్నర్ కెనాట్ పార్డన్ అ డెత్ సెంటెన్స్. గవర్నర్ ఈ కోర్ట్ మార్షల్ కూడా సంబంధం ఉండదు. సో మిలిటరీ కోర్ట్ అయినా డెత్ సెంటెన్స్ అయినా జస్ట్ గవర్నర్ ఏం చేస్తాడు, ఏవైతే మన ఇండియన్ లాస్ ఉన్నాయో, యూనియన్ లా ఉంది ఏదైతే ఉందో దానికి అగేన్స్ట్గా ఆయన ఇస్తాడు. ఏమైనా పార్డన్ ఇవ్వాలన్నా ఆయన, అది కూడా డెత్ సెంటెన్స్ మాత్రం ఇవ్వడు ఆయన నార్మల్ సెంటెన్సెస్ ఆయన చేస్తాడు. సో ఇదొక ఎగ్జిక్యూటివ్ పవర్, ఇట్స్ నాట్ జుడిషియరీ పవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ప్రెసిడెంట్ ఒక కోర్ట్ ఆఫ్ అపీల్ కాదు. అంటే ఈ డజంట్ యాక్ట్ లైక్ ఎ కోర్ట్ ఆ టైంలో. అండ్ కోర్టుకు ఉండే రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ప్రెసిడెంట్కి ఉండవు. ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఇద్దనుకుంటే ఇయ్యడు. సో అందులో 5 types ఉంటాయి: పార్డనింగ్ పవర్, కమ్యూటేషన్, రెమిషన్, రిస్పైట్ అండ్ రిప్రైవ్. సో పార్డన్ అంటే ఏంటిది, యూఆర్ ఫ్రీ టు గో, నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు, యూఆర్ ఎ ఫ్లై ఎగిరిపో. సో అది పార్డన్. అంటే ఈయనకు సపోజ్ డెత్ సెంటెన్స్ ఉంది, పార్డన్ చేయొచ్చు ఎందుకంటే ప్రెసిడెంట్. అదే ఇక్కడ గవర్నర్ ఉంటే చేస్తారో చేయడు. సో డెత్ సెంటెన్స్ అయినా ఏదైనా వన్స్ యూఆర్ పార్డన్డ్ బై ద ప్రెసిడెంట్, దాని మీనింగ్ ఏంటిది, ఇంకా నీకు ఏం లేదు అని, నీకు ఇంకా జైలు లేదు, డైరెక్ట్ బయట లైఫ్లో బతకొచ్చు. నెక్స్ట్ మ్యూటేషన్ మనకి కొన్ని ఇంగ్లీష్ తెలిసినా అర్థమైపోతుంది. మ్యూటేషన్ అంటే ఏంటిది, మార్పు. మనం మ్యూటేట్ అవుతాం, యానిమల్స్ మ్యూటేట్ అవుతాయి. సో కమ్యూటేషన్ అంటే ఏంటంటే మార్చడం. డెత్ సెంటెన్స్ నుంచి రిగరస్ పనిష్మెంట్ అంటే కఠిన కారాగార శిక్షలాగా. కఠిన కారాగార శిక్ష నుండి సింపుల్ నార్మల్ కారాగార శిక్షలాగా అట్లా మార్చడాన్ని మ్యూటేషన్ అంటారు. సో కమ్యూటేషన్ అంటే ఏంటి, మ్యూటేషన్. సో రెమిషన్ మీనింగ్ కూడా ఏంటి, డిస్కౌంట్ లాంటిది. సో రెమిషన్ అంటే డిస్కౌంట్ చేయడం. అంటే 7 years ఉన్నాయి నీకు, 5 years, ఇప్పుడు 5 years డిస్కౌంట్ చేయడం. నీకు లేకపోతే 5 years ఉన్నాయి, 3 years. సో దాన్ని రెమిషన్ అంటారు. ఓకే. నెక్స్ట్ రిస్పైట్. వాట్ ఈస్ రిస్పైట్ అంటే ఏంటిది, పోనీ ఏదో దయ చూపించడం. రిస్పైట్ అంటే ఏంటిది, మనకి ఏదో ఫిజికల్ డిసేబిలిటీ ఉంది, ఆర్ ఆమెకు ప్రెగ్నెన్సీ ఉంది, సో ఈడు ఎక్కువ రోజులు ఉండలేడు అనే ఉద్దేశంతో శిక్ష తగ్గించడాన్ని రిస్పైట్ అంటారు. ఓకే. అంటే రిస్పైట్ అంటే జాలి దయ చూపించడం. నెక్స్ట్ రిప్రైవ్ అంటే ఏంటిదంటే, సపోజ్ ఒక టెంపరీ స్టేని ఇవ్వడాన్ని రిప్రైవ్ అంటారు. ఈ టెంపరీ స్టే జనరల్గా డెత్ సెంటెన్సెస్లో ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, ఈయనకి పార్డన్ అడుగుదామని ఉంది, ఆర్ ఏదో మ్యూటేషన్ అడుగుదామని ఉంది ప్రెసిడెంట్ దగ్గర, అది అర్జీ పెట్టుకున్నాడు. సో దానికోసం టెంపరీ స్టే ఇస్తారు. మరి
ప్రెసిడెంట్ ఏమంటాడో అని. సో అట్లా రిప్రైవ్. సో పార్డన్ అంటే యూఆర్ ఫ్రీ టు గో. కమ్యూటేషన్ అంటే మార్పు, డెత్ని రిగరస్ పనిష్మెంట్ లాగా మార్చడం, రిగరస్ని సింపుల్ పనిష్మెంట్ లాగా మార్చడం, దాన్ని మ్యూటేషన్ అంటాం. రిమిషన్ అంటే డ్యూరేషన్ చేంజ్ చేయడం, డిస్కౌంట్ ఇవ్వడం. 7 years ఉన్నదని 5 years చేయడం, 5 years అని 3 years. జనరల్గా ఇవి నడుస్తుంటాయి బయట. రిమిషన్ చేస్తారు మంచి సద్బుద్ధి ద్వారా. నెక్స్ట్ రిస్పైట్ అంటే పాపం అని దయ చూపించి ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి శిక్ష దక్కించడం, దాన్ని రిస్పైట్ అంటారు. ఓకే. నెక్స్ట్ రిప్రైవ్ అంటే మనకి ప్రెసిడెంట్ దగ్గర ఆల్రెడీ స్టే పెట్టు. జనరల్గా ఇది డెత్ కానీ కాదు, దేనికైనా ఉంటుంది, కానీ జనరల్గా మన ఇప్పుడు టెంపరీ స్టే దేనికే ఇస్తారు, డెత్కే ఇస్తారు. సో టెంపరీ స్టే విధించడం, ఆయన అంతలో పార్టన్ తీసుకుంటాడో ఏదో చేస్తాడో. సో గవర్నర్కి కూడా అండర్ ఆర్టికల్ 161 మనకి పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి, కానీ గవర్నర్కి దీనికి కొన్ని తేడాస్ ఉంటాయి. సో ఏం తేడాస్ అంటే ప్రెసిడెంట్ కెన్ పార్డన్ మార్షల్ సెంటెన్సెస్ బట్ గవర్నర్ కెనాట్. సో గవర్నర్కి మిలిటరీ లాకి సంబంధం లేదు, ఎందుకంటే గవర్నర్ డీల్స్ విత్ ద స్టేట్, మిలిటరీ డీల్స్ విత్ ద యూనియన్ కంట్రీ. అండ్ ప్రెసిడెంట్ కెనాట్ పార్డన్ డెత్ సెంటెన్స్, కెన్ పార్డన్ డెత్ సెంటెన్స్ బట్ గవర్నర్ కాంట్. సో ప్రెసిడెంట్ డెత్ సెంటెన్స్ పార్డన్ చేయవచ్చు, బట్ గవర్నర్, సో గవర్నర్ డజంట్ డీల్ విత్ పార్డనింగ్ ఆఫ్ డెత్ సెంటెన్స్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు మిలిటరీ లా. నెక్స్ట్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇప్పుడు ఓరల్ హియరింగ్ అనేది ఉండదు. అంటే ఏంటిది, నువ్వు ఇప్పుడు ఆయన జడ్జిలా కూర్చొని ఆ చెప్పు బాబుని సమస్య ఏంటి ఇట్లా ఉండదు. సో ప్రెసిడెంట్ ఎట్లా పనిచేస్తాడు అంటే మనం చెప్పుకోరాదంటే చెప్పుకోవచ్చు, కానీ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో నువ్వు ఎట్లా జైల్లో ఉంటావు, నువ్వు ఎట్లా పోయి ఎట్లా చెప్తావు, కానీ క్యాబినెట్, ప్రెసిడెంట్ డిసైడ్స్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్. సో క్యాబినెట్ని అడ్వైజ్ చేత ప్రెసిడెంట్ డిసైడ్ అవుతాడు. అండ్ సపోజ్ ఈజ్ ఎవిడెంట్లీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది ఆయన మర్డర్ చేయంగా, దాన్ని పార్డన్ చేయొచ్చు అంటే చేయొచ్చు. అట్లాంటి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అండ్ ఒక ఈజీ జ్యుడిషియల్ రివ్యూ ఉంది. ఎటువంటి దాని మీద ఉందంటే మాలిఫైడ్, డిస్క్రిమినేటరీ, ఇర్రేషనల్, ఆర్బిటరీ, ఇటువంటి వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ ఇచ్చుకోవచ్చు. సో ఆర్బిటరీగా ఉండొద్దు. అంటే ఇప్పుడు సపోజ్ మర్డర్ చేసిండు, ఎవిడెన్స్ ఉంది, సో ఇది ఆర్బిటరీ కిందకి వస్తుంది. ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ఇవ్వచ్చు దాని మీద. ఇది ఇర్రేషనల్ కిందకి వస్తుంది, మాలిఫైడ్ కిందకి వస్తుంది, డిస్క్రిమినేటరీ కిందకి వస్తుంది. సో దాని మీద ఇది జ్యుడిషియల్ రివ్యూ అనేది వేయచ్చు. నెక్స్ట్ డిస్క్రిషనరీ పవర్స్. సో ప్రెసిడెంట్కి ఉంటే డిస్క్రిషనరీ పవర్స్ ఏంటి? సో హీ అపాయింట్స్ పిఎం వెన్ నో పార్టీ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ, ఇంతకుముందు చెప్పిన కదా. అండ్ డిస్మిసల్ ఆఫ్ లోక్సభ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్. సో ఈ రెండు విషయాలలో మాత్రమే ప్రెసిడెంట్ సొంతంగా డిసిజన్ తీసుకుంటాడు. రెండు విషయాలు కావాలంటే మిగతా అన్ని ప్రెసిడెంట్ వర్క్స్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ క్యాబినెట్ ఆర్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమన్నాయి చూద్దాం. ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే. అందులో ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటిదంటే ఆర్టికల్ 61, ఆర్టికల్ 72 ఇంతకుముందు ఏదైనా పార్డనింగ్ పవర్స్కి సంబంధించింది. ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ ఆర్టికల్ 71 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ ఆర్టికల్ 74 తెలుసు, దేర్ షెల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ఓకే. నెక్స్ట్ సో 52 ఆర్టికల్ 52 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. అండ్ ఆర్టికల్ 54 ఏం చెప్తుంది, ఎలక్షన్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ గురించి చెప్తుంది. సో 52 ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్, ఎవరెవరు ఉంటారు అందులో. సో నెక్స్ట్ 54 ఎలక్షన్ గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 61 ఇంపీచ్మెంట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 674 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. ఇంకా అంత ప్రతిదీ చదవాల్సిన అవసరం. ఇది 1-2 ఆల్రెడీ మనకు తెలుసు, యూనియన్ బడ్జెట్ అండ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ ఆర్డినెన్స్ పవర్ 1, 2, 3 వెరీ 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 ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ రెండు కూడా. ఓకే. సో 123 which powers president to promulgate ordinances, and 143 which powers president to consult Supreme Court in question of law or matter of a fact. సో ఈ రెండు విషయాలలో సుప్రీంకోర్టుతో ప్రేమ పెంచుకోవచ్చు. అండ్ ఆర్డినెన్సెస్ 1, 2, 3 అట్లా చిటికెళ్ళల్లో ఆర్డినెన్స్ వేయచ్చు. 1, 2 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. సో 74 కూడా తెలుసు. ప్రతి ఆర్టికల్ చదవాల్సిన అవసరం లేదు, ఏదైతే మనకు అవసరమో అది మాత్రం చదవాలి. 61 ఒకటి ఇంపార్టెంట్.
అండ్ ఈ బేసిక్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ 53 అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ అండ్ 54 అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, సో నెక్స్ట్ సో రివిజన్ స్టార్ట్స్ అట్ 35:30. సో ప్రెసిడెంట్ చాప్టర్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక 2-3 క్వశ్చన్స్ అని వస్తాయి ఇందులోంచి. సో వాట్ ఈస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్? సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటిది? రివిజన్ క్లాస్ ఇది కాబట్టి ఫాస్ట్ చెప్తా. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటిది? ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, పీఎం ఉంటాడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అటార్నీ జనరల్ ఉంటారు. అండ్ ఈయన ఎలక్షన్ ఎట్లుంటుంది? ఇండైరెక్ట్లీ ఉంటుంది. దానికి సపరేట్ ఎలక్ట్రల్ కాలేజ్ ఉంటుంది, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. అండ్ స్టేట్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు, బట్ నామినేటెడ్ మెంబర్స్ మాత్రం ఉండరు. ఓకే, ఎప్పుడైతే అసెంబ్లీ డిసాల్వ్ అవుతుందో ఆ వెరీ నెక్స్ట్ సెకండ్ ఆయన ప్రెసిడెంట్ వీళ్ళు ఎలక్షన్లో ఓట్ వేయడానికి అనర్హులు అవుతారు. అండ్ ఓట్ వాల్యూ ఏంటిదంటే టోటల్ మెంబర్స్ బై 119 into 1000, మళ్ళీ టోటల్ ఎమ్మెల్యే వాల్యూ బై ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ తో జరుగుతుంది ఇది, అండ్ సీక్రెట్ బ్యాలెట్తో జరుగుతుంది. అండ్ ఎనీ డిస్ప్యూట్స్ విత్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ డెల్ట్ విత్ సుప్రీంకోర్ట్, ఏదంటే ఇదే ఫైనల్. అండ్ అండ్ ఆ గ్రౌండ్ ఎలక్టోరల్ కాలేజ్ ఇన్కంప్లీట్ ఉందని గ్రౌండ్ మీద మాత్రం చేయొద్దు. ఓకేనా? అండ్ ఇఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈస్ డిక్లేర్డ్ వాయిడ్, దెన్ ఆయన ద్వారా చేసిన యాక్ట్స్ మాత్రం వాయిడ్ కావు, ఖచ్చితంగా అవి ఫోర్స్లో ఉంటాయి. అండ్ ప్రెసిడెంట్ కావాలంటే ఇండియన్ అయి ఉండాలి, 35 years అయి ఉండాలి, అండ్ లోక్సభకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది మన కింద. అండ్ సిట్టింగ్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా గవర్నర్, మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ కంటెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళకున్న ఏదైతే ప్రెసిడెంట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకున్న పవర్ పోతుంది. 50 members ప్రపోజర్స్ ఉంటారు, 50 members సెకండర్స్ ఉంటారు, అండ్ 15K. అండ్ ఓత్ ఎవరిస్తారు? బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కండిషన్, ఈ షుడెంట్ బి అన్ ఎమ్మెల్యే, బట్ ఎమ్మెల్యే అయినా ఉన్నా కూడా చేయొచ్చు, అయినా అప్పుడు ఆ సీట్ మాత్రం పోతుంది. ఇమ్యూనిటీ, ప్రెసిడెంట్ ఎంజాయ్స్ పర్సనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ యాక్ట్స్. ఆయన ఎటువంటి యాక్ట్స్ చేసినా ఆయనకి ఇమ్యూనిటీ ఉంటుంది. అండ్ ఆయనకి ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఉండవు, ఓన్లీ సివిల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, అది కూడా 2 months నోటీస్ ఇచ్చి టర్మ్ ఆఫీస్ ఎంటర్ అయిన రోజు నుంచి సక్సెసర్ వచ్చేదాకా, బట్ 5 years ఎలక్షన్స్ పెడతారు. ఇంపీచ్మెంట్ అండ్ ఆర్టికల్ 61 ఫర్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. చార్జెస్ బోత్ హౌసెస్లో ఇనిషియేట్ చేయొచ్చు, అండ్ 1/4 members సైన్ చేయాలి, అండ్ 14 days నోటీస్ పీరియడ్ ఇవ్వాలి ప్రెసిడెంట్కి. అండ్ 2/3 membership ఆఫ్ ద హౌస్. 2/3 membership ఇట్స్ నాట్ స్పెషల్ మెజారిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2/3 membership ఆఫ్ ద హౌస్. అండ్ ప్రెసిడెంట్ ఇన్వెస్టిగేషన్కి పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ రెండు హౌస్లో 2/3 మెజారిటీతోని పాస్ అయితే ఇట్స్ కాల్డ్ ఇంపీచ్డ్. ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయలేదు. అండ్ ఏంటంటే పార్లమెంట్ మొత్తం ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. పార్లమెంట్లో నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు కాబట్టి నామినేటెడ్ మెంబర్స్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్. అండ్ దిస్ ఈస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్. వ్యాకెన్సీ, రిజిగ్నేషన్ ద్వారా వ్యాకెన్సీ వస్తే మాత్రం మనకి ఇంపీచ్మెంట్ ద్వారా, డెత్ ద్వారా, ఈ మూడింటి ద్వారా వస్తే మాత్రం మనకి ఖచ్చితంగా 6 months లోపు ఎలక్షన్స్ పెట్టాలి. అండ్ ఆ 6 months లోపు ఎలక్షన్స్ పెట్టే లోపు మనకి వైస్ ప్రెసిడెంట్, అంతలోపు వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటాడు, ఆర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ ప్రెసిడెంట్ ఎప్పుడు ఎలక్ట్ అయినా 5 years ఉంటాడు. అండ్ దానికి దీనికి సంబంధం ఉండదు. ఓకేనా? ఏది మన 1 yearకి ఎలక్ట్ అయిందా, ఆయన 5 yearsకి ఎలక్ట్ అయిందా, లేకపోతే టర్మ్ మొత్తం ఆల్మోస్ట్ ఇంకా 4.5 years ఉన్నప్పుడు టర్మ్ అయిపోయిన ఎలక్ట్ అయిందా, అదంతా ఉండదు. కొత్త ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినంటే దెన్ హీ మస్ట్ సర్వ్ 5 years. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. హీ అపాయింట్స్ అటార్నీ జనరల్ని అపాయింట్ చేస్తాడు. అండ్ అటార్నీ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. SC/ST కమిషన్స్ హీ డిక్లేర్స్, ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియా లాగా డిక్లేర్ చేసేది ప్రెసిడెంట్. అండ్ హీ డైరెక్ట్లీ యూటీస్ని డైరెక్ట్ అడ్మినిస్టర్ చేస్తాడు త్రూ అడ్మినిస్ట్రేటర్స్ని పెట్టుకొని. లెజిస్లేటివ్ పవర్స్, హీ కెన్ సమ్మన్ ఆర్ ప్రోరాగ్ ద పార్లమెంట్, అండ్ హీ కెన్ డిసాల్వ్ లోక్సభ. అండ్ డిసాల్వింగ్ కూడా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ ఆర్ కాన్ఫరెన్స్ లేకుండా మాత్రమే చేయగలుగుతాడు. ఇట్స్ నాట్ డిస్క్రిషనరీ పవర్స్. అండ్ జాయింట్ సిట్టింగ్ ఉంటుంది, విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్ బై లోక్సభ స్పీకర్, దాన్ని ఈయన స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రతి జనరల్ ఎలక్షన్ తర్వాత ఫస్ట్ సెషన్ని ఆర్ ఎవ్రీ ఇయర్లో ఫస్ట్ సెషన్ని ఈయన అడ్రస్ చేయొచ్చు. అండ్ డిప్యూటీ స్పీకర్ లేకపోతే ఆ హౌస్ నుంచి ఒకరిని స్పీకర్ లాగా పెడతాడు, ఆర్ చైర్మన్ లేకపోతే డిప్యూటీ చైర్మన్ లేకపోతే ఆ హౌస్ నుంచి ఒకరిని చైర్మన్ లాగా పెడతాడు. 12 members నామినేట్ చేస్తారు ఫ్రమ్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్ టు రాజ్యసభ. ఇంతకుముందు 2 ఆంగ్ల మెంబర్స్ చేసే ఛాన్స్ ఉంటే 104 CA తీసేసింది. ఓకే, పార్లమెంట్ని డిస్క్వాలిఫై చేస్తారు విత్ ప్రెసిడెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్. సో కొన్నిటికి ప్రెసిడెంట్ ప్రయర్ రికమెండేషన్ కావాలి. న్యూ స్టేట్స్, మనీ బిల్లు, ఏదైతే కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అవుతుంది అది, ఒక బిల్ ప్రెసిడెంట్కి పంపినప్పుడు అసెంట్ చేయొచ్చు, విత్హోల్డ్ చేయొచ్చు, ఆర్ రిటర్న్ చేయొచ్చు. ఇఫ్ నాట్ మనీ బిల్ కాకుండా రిటర్న్ చేయొచ్చు. కానీ
ఆ రిటర్న్ చేసే అధికారం తీసేసింది 42nd అమెండ్మెంట్ యాక్ట్. సో రిటర్న్ చేయొద్దు, నీకు ఫస్ట్ టైమే నీకు మ్యాండేటరీ టు ఒప్పుకో అని. తర్వాత 44th అమెండ్మెంట్ యాక్ట్ నువ్వు ఒక్కసారి రిటర్న్ చేయొచ్చు అని ఇచ్చింది. సో ఇప్పుడు ప్రస్తుత పొజిషన్ ఏంటి, వన్ టైం రిటర్న్ చేయొచ్చు ప్రెసిడెంట్. సో వన్ టైం చేసిన తర్వాత దాన్ని మళ్ళీ సేమ్ మెజార్టీతోనే వస్తుంది. సేమ్ మెజార్టీతో వస్తుంది అంటే దాన్ని సస్పెన్సివ్ వీటో అంటాం. ఓకే, సో మనకు సస్పెన్సివ్ వీటో ఉంది, కానీ మళ్ళీ ఎక్కువ మెజార్టీతో వచ్చే క్వాలిఫైడ్ వీటో యూఎస్ఏలో ఉంటుంది, మనకు లేదు అది. సో సెకండ్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చి తీరాలి. సో వాట్ ఇఫ్ ఇట్ ఇస్ స్టేట్ బిల్కి సెకండ్ టైం అసెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రెసిడెంట్ లేస్ రిపోర్ట్స్ ఆఫ్ సిఏజీ, యూపీఎస్సీ, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ బిల్స్ బిఫోర్ ద పార్లమెంట్. అండ్ ఏదైతే 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉందో, ప్రెసిడెంట్ ఈజ్ కాజ్ టు బి లేడ్ బిఫోర్ ద పార్లమెంట్. అంటే ప్రెసిడెంట్ ఇది అంటే బడ్జెట్ పార్లమెంట్ ముందు అయ్యేలాగా చూసుకుంటాడు. నెక్స్ట్ ఫైనాన్షియల్ బిల్స్, మనీ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రెసిడెంట్ రికమెండేషన్ ఆల్రెడీ చదవడం ఇది. అండ్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్, ఏదైనా స్కీమ్స్కి సంబంధించి కంటింజెన్సీ ఫండ్, ఎమర్జెన్సీకి సంబంధించి ఆయననే చూసుకుంటాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తాడు అండ్ ఈయన హెల్ప్తోనే విత్ అదర్ జడ్జెస్ని అపాయింట్ చేస్తాడు. ఓకే, ఒక్కొక్కసారి అండర్ ఆర్టికల్ 143 యూ కెన్ సీక్ అడ్వైస్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఏదైనా క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ అట్లాంటి అడ్వైస్ ఈజ్ నాట్ బైండింగ్. అండ్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆర్ మేడ్ అండర్ హిస్ నేమ్ అండ్ ఈయన సుప్రీం కోర్ట్కి డిఫెన్స్ సుప్రీం కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్. నెక్స్ట్ పార్క్స్ అనే వీటో పవర్స్ ఉన్నాయి. ఓకే, పాకెట్ వీటో, అబ్సల్యూట్ వీటో, క్వాలిఫైడ్ వీటో, సస్పెన్సివ్ వీటో. పాకెట్ వీటో అంటే పాకెట్లో పెట్టుకుంటాడు, అబ్సల్యూట్ వీటో అంటే క్యాన్సిల్ చేస్తాడు. క్వాలిఫైడ్ వీటో అంటే స్టేట్ లెజిస్లేచర్ ఆయన డిసిజన్ ఓవర్ రైడ్ చేస్తుంది విత్ హయ్యర్ మెజారిటీ, అంటే కొంచెం ఎక్కువ మెజారిటీతో. కానీ మనకు అది లేదు. మనకు రిటర్న్ పంపించినప్పుడు స్టేట్ మెజారిటీ మళ్ళీ సేమ్ మెజారిటీతోనే పంపిస్తుంది తప్ప దానికి సపరేట్ మెజారిటీ అనే రూల్ ఎక్కడ లేదు. బట్ సస్పెన్సివ్ వీటో ఉంది. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటిది, విచ్ కెన్ బి ఓవర్ రిటర్న్ బై ది లెజిస్లేచర్ విత్ ఆర్డినరీ ఏదైతే నార్మల్ మెజారిటీ ఉందో ఆ మెజారిటీతో మాత్రమే ఇస్తుంది. అండ్ ప్రెసిడెంట్ హ్యాస్ నో వీటో పవర్ ఓవర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించిన వీటో పవర్ ప్రెసిడెంట్కి లేదు. అండ్ ప్రెసిడెంట్ కెనాట్ రిటర్న్ అ మనీ బిల్ ఆల్సో, స్టేట్ మనీ అయినా సెంట్రల్ మనీ అయినా. అండ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఒక్క హౌస్ సెషన్లో లేకున్నా కూడా ఈయన ఆర్డినెన్స్ చేయొచ్చు అండర్ 123. ఓకే, బట్ ఆయన సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్ అండర్ ద గ్రౌండ్స్ ఆఫ్ మాలిఫైడ్ ఈజ్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ. అండ్ సచ్ ఆర్డినెన్స్ కెన్ బి ప్రొమల్గేటెడ్ ఆన్ సచ్ సబ్జెక్ట్స్, ఏదైతే పార్లమెంట్ లాస్ చేసే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీదనే చేయొచ్చు. వెన్ పార్లమెంట్ మీట్స్ అగైన్, ఇఫ్ సచ్ ఆర్డినెన్స్ ఈస్ అప్రూవ్డ్ బై పార్లమెంట్, ఆర్డినెన్స్ బికమ్స్ అన్ యాక్ట్. అంటే ఇది మళ్ళీ ఎప్పుడైతే ఇది ఓకే చేస్తుందో పార్లమెంట్, అప్పుడు అది యాక్ట్ అవుతుంది. ఒకవేళ 6 weeks వరకు ఏ యాక్షన్ తీసుకోకుంటే ఆర్డినెన్స్ ఎండ్ అయిపోతుంది. సో 6 weeks ముందే, ఈరోజే పార్లమెంట్ కలిసింది, ఈరోజు కూడా క్యాన్సిల్ చేయొచ్చు వాళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేసి. ఓకేనా, నెక్స్ట్. సో వితౌట్ పార్లమెంట్ అప్రూవల్ 6 months 6 weeks వరకు మ్యాక్సిమం ఉండొచ్చు ఒక ఆర్డినెన్స్ అనేది. ఓకేనా, అండ్ ఈ ఆర్డినెన్స్ కూడా విత్ COM అడ్వైస్తోనే చేస్తారు. అండ్ ఈ ఆర్డినెన్స్ కెన్ బి రిట్రోస్పెక్టివ్ అండ్ ఇట్ కెన్ మోడిఫై ఆర్ రిపీల్ ఎనీ పార్లమెంట్ లా ఆర్ ట్యాక్స్ లా అండ్ ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ ఆన్ టు అమెండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసే అధికారం ప్రెసిడెంట్కి లేదు. సో అప్పట్లో వాద్వా కేసు అంటే ఏంటిది, ఆర్డినెన్స్కి సంబంధించిన కేసు. బీహార్ గవర్నర్ నెంబర్ ఆఫ్ ఆర్డినెన్సెస్ ఇస్తాడు. సో సుప్రీంకోర్టు చెప్తుంది నువ్వు అదే టెక్స్ట్ ఇస్తున్నావు మళ్ళీ, సో రిపిటేటివ్గా చేస్తే నేను బొక్కలు ఇస్తామంటుంది. సో పార్డనింగ్ పవర్ దేనికైనా ఇవ్వచ్చు. యూనియన్ లాకి అగెన్స్ట్ ఇవ్వచ్చు, మా కోర్టు మార్షల్ అంటే మిలిటరీ కోర్ట్స్ ఇచ్చిన దానికి ఇవ్వచ్చు, డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు. ఇదొక జ్యుడిషియల్ పవర్ కాదు, ఇది ఒక ఎగ్జిక్యూటివ్ పవర్. సో ఆయన ఒక కోర్ట్ ఆఫ్ అపీల్ లాగా ఉన్నాడు, అంటే సుప్రీంకోర్టు కంటే మీద ఆయన ఉన్నాడు, ఎందుకంటే ఆయన కోర్టు కాదు కాబట్టి. సో పార్డనింగ్ అంటే కంప్లీట్లీ వదిలేయడం. కమ్యూటేషన్ అంటే మార్చడం, డెత్ నుంచి రిగరస్ నుంచి సింపుల్ పనిష్మెంట్ లాగా. రెమిషన్ అంటే తగ్గించడం, 5 rupees 7 rupees 7 rupees 5 rupees ఇవ్వడం, 5 rupees 3 rupees కింద అని రెమిషన్ అంటాం. రెస్పైట్ అంటే ఫిజికల్ ఎబిలిటీ ఆర్ ప్రెగ్నెన్సీ ఆయనకు ఉంది, సో ఆయనకు ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి శిక్ష తగ్గించడం. నెక్స్ట్ రిప్రైవ్ అంటే టెంపరీ స్టే, మేము జనరల్గా డెత్ సెంటెన్స్కి ఇస్తారు, ఎందుకంటే అప్పట్లో పైన పార్డన్ తీసుకుంటాడు. హీల్ సీక్ ద పార్డన్ ఆర్ ఈ కమ్యూటేషన్ ఏదో తీసుకుంటాడు. సో గవర్నర్కి 161 కింద పార్డనింగ్ పవర్స్ ఉంటాయి, ప్రెసిడెంట్కి అండర్ ఆర్టికల్ 72 కింద పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. కొన్ని ఆర్టికల్స్ రాష్ట్రం కాబట్టి ఆర్టికల్స్ అని ఖచ్చితంగా చదవాలి. సో ప్రెసిడెంట్ కోర్ట్ మార్షల్స్ అంటే మిలిటరీ లాకి అగేన్స్ట్గా పార్డన్ చేయొచ్చు, గవర్నర్ చేయలేడు. ప్రెసిడెంట్ డెత్ సెంటెన్స్ పార్డన్ చేయొచ్చు, గవర్నర్ చేయలేడు. సర్టన్ ప్రిన్సిపల్స్, ఇప్పుడు ఓరల్ హియరింగ్ ఉండాలి, కోర్టు లాగా అనేది లేదు. అండ్ ప్రెసిడెంట్స్ క్యాబినెట్ అడ్వైస్ మీద పనిచేస్తాడు. అండ్ ఏవైతే ఎవిడెంట్ మిస్టేక్స్ ఉన్నా కూడా పార్డన్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ అండర్ ఆర్బిటరీ, ఇర్రేషనల్, మాలిఫైడ్ అండ్ డిస్క్రిమినేటరీ సెక్షన్స్. ఓకే, అండ్ వాట్ ఆర్ డిస్క్రిషనరీ పవర్స్ అంటే ఆయననే పనిచేస్తాడు.
ఎప్పుడంటే పిఎంను అపాయింట్ చేసేటప్పుడు. సో పిఎంను అపాయింట్ చేసేటప్పుడు హీ యూజెస్ హిస్ డిస్క్రిషన్ వెన్ నో పార్టీ హ్యాజ్ ఎ క్లియర్ మెజారిటీ. ఎప్పుడైతే క్లియర్ మెజారిటీ లేదో అప్పుడు ఆయన డిస్క్రిషన్ యూజ్ చేస్తాడు. సో అప్పుడు కూడా ఎవరిని ఎలక్ట్ చేస్తాడు? కోalition, ఏదైతే పెద్ద కోalition ఉంటుందో, పెద్ద కూటమి ఉన్న గవర్నమెంట్ ఎలక్షన్ చేస్తాడు. అండ్ లోక్సభని డిస్మిస్ చేసేటప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయినప్పుడు లోక్సభకి అగెన్స్ట్గా అప్పుడు కూడా ఆయన ఆర్ అగెన్స్ట్ కామ్ అప్పుడు కూడా ఆయన డిస్మిసల్ ఆఫ్ లోక్సభ. ఈ రెండు మాత్రం డిస్క్రిషనరీ పవర్స్. సో ఈ ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ది ఈజ్ ఆర్టికల్ 52, 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఆర్టికల్ 53, అండ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 54, ఇంపీచ్మెంట్ ఆర్టికల్ 61, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ దానికి తగ్గట్టు పనిచేయాలనేది ఆర్టికల్ 74 చెప్తుంది. ఆర్టికల్ 112 చేసేప్పుడు యూనియన్ బడ్జెట్, ఆర్టికల్ 120 చేసేప్పుడు ఆర్డినెన్సెస్, అండ్ ఆర్టికల్ 143 about పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీం కోర్ట్.